హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు అయితే లెక్క పెట్టలేనని ఉంటున్నాయి. రీసెంట్ గా కూడా ఆర్టీసీ బస్సు ఒకటి పంట కాలువలోకి వెళ్లి తిరగబడిపోతున్న పరిస్థితి. అందులో 40 మంది ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం వల్ల త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. 40 మందికి కూడా స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున అంటే మే 9వ తారీఖు తెల్లవారుజామున మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బెంగళూరు హైవే పై అయితే గనక ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువ జరుగుతున్నాయి. ఇవాళ నంద్యాల జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ కి సంబంధించిన ఒక బస్సు అయితే కనుక ప్రైవేట్ బస్సు ఆళ్లగడ్డ హైవేపై అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 5గురు గాయపడ్డారు. అంటే చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్తున్నారు. అందులో 5గురికి ఎక్కువగా అయ్యాయి. అందులో వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్తున్నారు. తెల్లవారుజామున రోడ్డుపై వెళుతున్నటువంటి గేదెలను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడిపోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ఆల్మోస్ట్ 46 మంది ప్రయాణికులు ఉన్నారని అయితే తెలుపుతున్నారు. బస్సు బోల్తా పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంటే ఏ డే టైమ్ మామూలు పట్టపగలు కానీ ఇలాంటిది ఏదైనా సడన్ బ్రేక్ వేసినప్పటికీ కూడా అందరూ కూర్చొని ఉంటారు కాబట్టి కాస్త ఎదురు ఉన్న ఏమైనా పట్టుకోవడానికో లేకపోతే ఆపుకోవడానికో ట్రై చేస్తారు. కానీ తెల్లవారుజామున సమయంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. అటువంటి సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేసినా ఆపుకోవడానికి ఉండదు. ఎదుర్కొంటా ఉన్న ఏ ఒకటి తలకో కాలుకో తగిలేస్తే ఈ బోల్తా పడిపోయిన పరిస్థితుల్లో అయితే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, ఈ బస్సులో ఉన్న రాడ్స్ అవి తగిలేయడం వల్ల మరింత తీవ్ర గాయాలు అవుతూ ఉంటాయి. ఈ ఘటనకు బస్సులో ప్రయాణికులు తీవ్ర భయం